హలో మమ్మీ. సాధారణంగా డైపర్స్ వల్ల వచ్చే దద్దుర్లు, అలాగే దానికి తగిన కారణాల గురించి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. సాధారణంగా పిల్లల్లో నాపీ ర్యాషెస్ రావడానికి మెయిన్ రీజన్ తడి నాపీ లేదా కొన్నిసార్లు మురికి నాపీని ఎక్కువసేపు ఉంచడం. పిల్లల మోషన్లో ఉండే తేమ కూడా కొన్నిసార్లు వారికి చిరాకుని కలిగిస్తుంది. నాపీ ర్యాష్ అనేది నాపీ మరియు చర్మం ఎక్కువ ఘర్షణకి గురి అయిన సందర్భంలో, అలాగే గాలి ప్రసరణ సరిగ్గా లేని కారణంగా కూడా జరుగుతుంది. అలాగే కొంతమంది వాడే గుడ్డ నాపీలు కూడా ర్యాషెస్కి కారణమవుతాయి. అంటే సబ్బు మరకలు ఆ నాపీస్పై ఉండడం వల్ల కూడా ర్యాషెస్ రావచ్చు. అలాగే బేబీ ర్యాషెస్ అనేవి జననేంద్రియాలపై ఎక్కువగా కనిపిస్తాయి. చర్మం ఎర్రబడినట్లు ఉంటుంది. అలాగే చర్మంలో కొంత వాపు కూడా కనిపిస్తుంది. కొన్నిసార్లు ఇతర అవయవాలకు కూడా అది వ్యాప్తి చెందే ప్రభావం ఉంది. నాపీ ర్యాషెస్ రాకుండా కొన్ని చిట్కాలు. బేబీ నాపీని ఎప్పటికప్పుడు చెక్ చేయాలి. అనగా ప్రతి గంటకు ఒకసారి పరిశీలించి తడి నాపీ ఉంటే దానిని మార్చేయడం. నాపీ మార్చిన తర్వాత చర్మాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రమైన కాటన్ క్లాత్తో కడగడం. అలాగే డాక్టర్ని అడిగి ర్యాషెస్ రాకుండా నాపీ క్రీమ్ని తీసుకోవడం. పిల్లలు కొంతసేపు నాపీలు లేకుండా ఆడుకొనివ్వడం లేదా నిద్రపోనివ్వడం. అలాగే గుడ్డ నాపీలు కనుక వాడుతున్నట్లయితే ఆ నాపీలపై సబ్బు మరకలు లేకుండా చూసుకోవడం వంటివి చేయాలి. పిల్లలు నాపీలు ప్రాంతాన్ని శుభ్రంగా అలాగే పొడిగా ఉంచడం అనేది నాపీస్